బిలియనీర్ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అమెరికాలో అరెస్టు వారెంట్ జారైంది. అదానీ సోలార్ ప్రాజెక్టు విషయంలో ఈ ఘటన జరిగింది. అదానీ సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం లంచం ఇచ్చి లబ్ధి పొందే మోసానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలొచ్చాయి. ఈ విషయంలో అదానీపై కేసు నమోదైంది. ఈ కేసులో అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో సహా 7 వ్యక్తులు నిందితులు ఉన్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి. ఇక బిలియనీర్ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అమెరికాలో అరెస్టు వారెంట్ జారైంది. అదానీ సోలార్ ప్రాజెక్టు విషయంలో ఈ ఘటన జరిగింది. అదానీ సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం లంచం ఇచ్చి లబ్ధి పొందే మోసానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలొచ్చాయి. ఈ విషయంలో అదానీపై కేసు నమోదైంది. ఈ కేసులో అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో సహా 7 వ్యక్తులు నిందితులుగా ఉన్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, ఎన్నికల ప్రచార సందర్భంగా దేశంలో ఏ ఎన్నిక జరిగినా కూడా ప్రధానంగా 3 పేర్లు ప్రస్తావంగా వస్తూ ఉంటాయి. 3 ఏలు, 1 అదానీ, 2 అంబానీ, 3 అమిత్ షా. సో ఇలా ప్రతిపక్షాలు పదే కూడా అదానీ పైన, బిలియనీర్ అదానీ పైన ఆరోపణలు చేస్తూ వస్తుంది. తాజాగా దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకంగా ఒక వార్త కూడా ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా కుదిపేస్తుంది. బిలియనీర్ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఆయనపై అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ చేయింది. అదానీ సోలార్ ప్రాజెక్ట్ విషయంలో ఈ ఘటన జరిగిందని కూడా ప్రస్తుతము చర్చ నడుస్తోంది. అదానీ సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్టుల కోసము లంచం ఇచ్చి లబ్ధి పొంది మోసానికి పాల్పడినట్లు ఆయన పైన అలిగేషన్స్ వచ్చాయి. ఈ విషయంలో అదానీపై ఈ కేసు కూడా నమోదైంది. ఈ కేసులో అదానీతో పాటు అతని మేనల్లుడు సాగర్ అదానీతో పాటు మరో 7 వ్యక్తులు నిందితులుగా ఉన్నట్లు కూడా అమెరికా వర్గాలు తెలిపాయి. అదానీతో పాటు అతని మేనల్లుడు సాగర్ అదానీతో పాటు సహా మరో 7 నిందితులు 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం పొందగల సోలార్ పవర్ ఒప్పందాలు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు $265 మిలియన్ లంచాలు చెల్లించేందుకు అంగీకరించారని అధికారులు తెలిపారు. ఈ కేసులో యుఎస్ లంచ నిరోధక చట్టం, ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ను ఉల్లంఘించినట్లు కూడా వెల్లడించారు. అదానీ మరో ఎగ్జిక్యూటివ్ వినీత్ జైన్ లో అవినీతిని దాచిపెట్టి ఇన్వెస్టర్ల నుంచి $3 బిలియన్ రుణాలు, బాండ్లను సేకరించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే అదానీ అరెస్ట్ వారెంట్ పై అదానీ గ్రూప్ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఇటీవల కాలంలో హిండెన్బర్గ్ కూడా పదే కూడా అదానీ గురించి పోర్ట్రేట్ చేస్తూ వస్తుంది. దానికి కూడా బీజేపీ కూడా కౌంటర్ ఇస్తూ వస్తుంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, హిడెన్బర్గ్ తన నివేదికను బయటపెడుతుంది అంటూ కూడా తిప్పికొడుతూ వస్తుంది. కానీ తాజాగా అదానీ గ్రూప్ పైన, ఎస్పెషల్లీ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పైన యుఎస్ లో కేసు రిజిస్టర్ అవ్వడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఇండియాకి ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇంకా పదవి స్వీకారోత్సవం చేపట్టలేదు. కానీ ఇండియాకి ఉన్న అమెరికాకి సత్సంబంధాలు ఉంటాయని చెప్తున్నారు. కానీ తాజాగా అంటే కరప్షన్ విషయంలో ఎవరైనా, ఏ దేశ అధ్యక్షుడున్నా ఏదున్నా కూడా వాళ్ళ దేశ చట్టాల ప్రకారమే ఎవరైనా కూడా నడుచుకుంటారు. కానీ ఈ అదానీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ పైన కూడా ఈ అరెస్ట్ వారెంట్ కేసు వివరాలు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఇంకా విచారణ అనేది జరగాల్సి ఉందని కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. కాకపోతే ఇది నిజంగానే అదానీ లంచాలు ఎక్కువ చూపెట్టాడా, లేకపోతే ఇది జస్ట్ అలిగేషన్స్ అనేది కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఒక ప్రకటన అఫీషియల్ గా అయితే లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అమెరికాల వర్గాల నుంచి అందుతున్న దాని ప్రకారం అయితే ఈ కాంట్రాక్ట్ కి సంబంధించి, సోలార్ పవర్ కు సంబంధించి బ్రైబ్ అనేది ఇచ్చి లబ్ధి పొందేందుకు మోసానికి పాల్పడ్డట్లు అయితే ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.